ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో సర్వశుభాలు తెలియజేస్తున్నాను. ఈ టీవీ పరిచయం ద్వారా మీరు మీ కుటుంబ బిడ్డలు అనేక మంది బలపరచబడతా ఉంటే తప్పకుండా మీ ఫోన్ ద్వారా మాకు తెలియజేయండి. చాలామంది ఫోన్ పరిచర్యతో మాకు తెలియజేస్తున్నారు. వారి కుటుంబంలో దేవుడు ఎన్నో సమస్యల నుంచి విడిపించడానికి ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. చాలా మేలులు పొందుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా ఇంకా ఫోన్ ద్వారా తెలియజేయకపోతే ఇప్పుడే ఫోన్ ద్వారా తెలియజేయండి. మేము, మా బిడ్డలు, మా టీం అందరూ మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. హల్లెలూయా. మంచిది, సంతోషం. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, నా చేతిలో ఉన్నారు. చెప్తారా? నా చేతిలో మీరు ఉన్నారు. ఈరోజు దేవుని చేతిలో మనం ఉండడం మనకు ఆశీర్వాదం. దేవుని చేతిలో మనం ఉండడం మనకు ఆశీర్వాదం. అదే దేవుని చేతిలో పడితే ఎంత బాధాకరం. చూడండి, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నంత వరకు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఫరో అంటున్నాడు, ఇంతవరకు నా చేతిలో మీరు బ్రతికారు, ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారు, ఇప్పుడు నేను 600 రథములతో బయలుదేరి వస్తున్నాను, నా చేతిలో మీరు పడ్డారంటే మీ ప్రాణాలు పోతాయి అంటున్నాడు. నిజంగా అంత కోపంతో, అంత ఆవేశంతో ఉన్నాడు ఫరో. అయితే ఒక విషయాన్ని గమనించాలి. ఆయన అనుకుంటున్నాడు, నా చేతికి ఇశ్రాయేలు ప్రజలు దొరికితే వారి పని ఖతం అయిపోద్దని. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ 600 శ్రేష్టమైన రథాలతో వచ్చేటువంటి ఫరో, ఆయన సైన్యం, ఆయన బృందం అంతా కూడా ఎవరి చేతిలో పడ్డారంటే దేవుని చేతిలో పడ్డారు. ఎవరి చేతిలో పడ్డారు? దేవుని చేతిలో. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ మాటలో ఏమంటుందంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. చెప్తున్నాను, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. మీరందరూ దేవుని చేతిలో పడితే ఓకే, ఆశీర్వదిస్తారు. అదే జీవము కలిగిన దేవుని చేతిలో పడ్డారంటే భయంకరం. ఎందుకంటే చిక్కి నువ్వు ఎవరి చేతికి చిక్కావంటే దేవుని చేతికి చిక్కుతున్నావు. ఫరో ఎప్పుడైతే దేవుని చేతికి చిక్కాడో ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు ఆ ఎర్ర సముద్రంలో వారిని తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ నీళ్లతో కప్పెట్టగా ఏ ఒక్కడు కూడా, నర్ర మాత్రుడు కూడా బయటికి రాకుండా అందరూ ఆ నీళ్ళల్లో చచ్చిపోయారు. ఎవరు కూడా బయటికి రాలేకపోయారు. ఎందుకు తెలుసా? ఫరో అనుకుంటున్నా, నా చేతికి ఇశ్రాయేలు ప్రజలు దొరికితే ముక్కలుగా నేను నరికి పడేస్తాను, ముక్కలుగా చంపేస్తాను. కానీ ఫరోనే దేవుని చేతికి చిక్కాడు. దేవుని చేతికి చిక్కినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన బాహుబలంను చూపించాడు. తన బాహుబలం చూపించినప్పుడు ఇదిగో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. ఆ మాటను చదువుదాం ప్రియమైన బిడ్డలారా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 27 గల మాటను చదువుతున్నాం. మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రపు మధ్యన ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి రథములను, రౌతులను, వారి వెనుక సముద్రములోని వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇశ్రాయేలు 6 నెలలను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమన ప్రక్కన గోడలుగా నిలిచెను. ఆ దినమందు యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తుల సముద్ర తీరాన చూచిరి. చూడండి ఎంత గొప్ప మాట. ఇప్పుడు ఎవరి చేతికి చిక్కారు వీళ్ళు? ఐగుప్తీయులే దేవుని చేతికి చిక్కారు. ఫరో సైన్యమే దేవుని చేతికి చిక్కారు. దేవుని చేతికి చిక్కితే ఇక ఏమైనా ఉందా? అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ పోతుంటే కుడి పక్కన ఎడం పక్కన రెండు పక్కన నీళ్లు గోడలుగా రాశిగా నిలబెట్టాడు. కానీ ఎప్పుడైతే ఈ ఫరో సైన్యం ఆ ఎర్ర సముద్రపు మధ్యలోకి వచ్చారో ఎంత తోలుతున్నా కూడా ఆ చక్రాలు ముందుకు సాగిపోవడం లేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు దేవుని చేతిలో వారు చిక్కారు. దేవుని చేతిలో చిక్కినటువంటి వాడు తప్పించుకుంటాడా? తప్పించుకోలేడు. అందుకే ఒక మాట అంటున్నాను, దేవుని చేతిలో పడడం భయంకరం. దేవుని చేతిలో ఉండడం ఎంత ఆశీర్వాదమో, దేవుని చేతిలో పడడం అంత శాపం. ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉంటే నీకు దీవెన. ఉండు, ఆయన రెక్కల కింద ఉండడం నీకు ఆశీర్వాదం. కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్టుగా దేవుడు తన పిల్లలందరి తన రెక్కల కింద దాచుకుంటాడు.
అయితే ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు రెక్కల కింద ఎట్లా దాచుకుంటున్నాడో అదే రీతిగా ఇజ్రాయేలు ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి కూడా నడుచుకున్నారు. అయితే తర్వాత ఫరో, నా చేతికి రావాలి ఈ సైన్యం, వీరందరూ నా చేతిలో చిక్కితే చచ్చిపోతారు అంటున్నాడు. కానీ ఫరోనే దేవుని చేతికి చిక్కి చచ్చిపోయాడు. ఫరో సైన్యమే దేవుని చేతికి చిక్కింది. ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ మాటను చదువుతున్నాం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవ్వడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. చూడండి, దేవుని వాక్యం అంటుంది, నా చేతిలో పడినటువంటి వాడు ఎవడైనా తప్పించుకుంటాడా? తప్పించుకోలేడు. ఫరో ఏమైనా తప్పించుకున్నాడా? వారి సైన్యం ఏమైనా తప్పించుకుందా? దేవుడి హస్తము వారి మీద మొత్తినప్పుడు ఏ ఒక్కరు కూడా తప్పించుకున్నటువంటి దాఖలాలు లేవండి. ఎవరన్నా తప్పించుకుంటారా? ఎవడు తప్పించుకోలేడు. దేవుడు ఒక్కసారి తలుపును మూసాడంటే ఆ తలుపును తెరవడం ఎవడి వల్ల కాదు. దేవుడు ఒకవేళ తలుపుని తీశాడంటే దాన్ని మూయడానికి నువ్వెవడివి? మూయలేవు. కాబట్టి దేవుని చేతి రెక్కల కింద ఉండడం నీకు ఆశీర్వాదం. దేవుని చేతిలో పడడం భయంకరం. ఆ చావు, ఆ ఎర్ర సముద్రంలో 600 రథాలలో ఉన్నటువంటి ఆ సైన్యము, ఆ గుర్రాలు, ఆ రౌతులు అన్నీ కూడా నేటికి కళ్ళ ముందర సజీవంగా కనబడుతున్నాయి. అది చూచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయభ్రాంతులైపోయారు. అయ్యో, ఏంటి దేవుడు ఎంత బలమైన దేవుడా? అవును, ఆయన బలవంతుడైన దేవుడు గనక, బలమైన కార్యములు నా దేవుడు చేయగలిగిన వాడు గనక, దేవుడు నీ జీవితంలో కూడా బలమైనటువంటి కార్యములు చేసేవాడై ఉన్నాడు. చూడు, దేవుని చేతి రెక్కల కిందికి, ఆయన చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన కుడి చేయి నిన్ను పట్టుకుంటుంది. ఆయన చేయి చాచి పిలుస్తున్నాడు, చేతులు చాచి పిలుస్తున్నాడు. తన 2 చేతులలో మేకులు కొట్టించుకొని నీ కొరకు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయన నీ కొరకు గాయములు పొందాడు. ఆ గాయములు పొందినటువంటి ఆ హస్తాలు నిన్ను చాచి పిలుస్తున్నాయి. నానా రా, నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా, మీకు నెమ్మదిని ఇస్తా. బాధలో వేదనలో ఉన్నారా? నెమ్మది లేక ఉన్నారా? అల్లాడిపోతున్నారా? నేను నీకు మంచి నెమ్మదిని కలగజేస్తా. రండి రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలరా రండి నా యొద్దకు, నేను నీకు మేలు చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కార్యము తిప్పితే ఎవడైనా తిప్పగలడా? చెప్పు. మోసే, నీ చెయ్యిని చాపి మరలా అలా అను. ఎప్పుడైతే ఆ సముద్రం 2 పాయలుగా చీల్చబడిందో మరలా 2 ఏకమైపోతాయని చెప్పగానే, ఇదిగో మోసే చెప్పినట్టుగా అదిగో ఆ సముద్రం మరలా 2 ఒకటిగా కలిసిపోయింది. ప్రదోన్ బెర్ల యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉండాలంటే బలవంతుని చేతిలో ఉండాలి, దేవుని చేతిలో. అందుకే యవ్వన కాలమందు ఇదిగో యవ్వనస్తులారా, యెహోవా కాడి మోయుట నరుడికి ఆశీర్వాదం. యవ్వన కాలంలో యెహోవా కాడి మోయి, అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన, అది ఎంతో నీకు మేలకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది ఇది నీకు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని అనుభవించుకోలేకపోతున్నారు చాలామంది. అంటున్నాడు దేవుని వాక్యం, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 4వ మాటను చదువుతున్నాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. చూడండి, బలవంతుడైనటువంటి చేతిలో బాణాల వంటి వారు. అందుకే మన దేవుడు ఏ దేవుడు అంటే బలవంతుడైన దేవుడు గనక మనం ఎవరి చేతిలో ఉండాలంటే దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో మనం ఉండాలి. జీవము కలిగిన దేవుని చేతిలో మనం ఉండడం ఎంతో ఆశీర్వాదం అండి. దేవుడు ఆయన చేతిలో ఉన్నటువంటి బిడ్డలకు పాదములకు రాయి తగలకోకుండా ఎత్తి పట్టుకుంటాడు. అగ్ని జ్వాలలు ఏది వచ్చినా సరే దేవుడు కాపాడుతాడండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఎవరి చేతిలో ఉన్నారంటే రాజైన నెబుకద్నెజరు చేతిలో లేరు. వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారంటే జీవము కలిగిన దేవుని చేతిలో. వారు జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నారు కాబట్టి అగ్ని వాసన కూడా అంటకుండా బయటికి తీసుకొని వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దానియేలు సింహాల బోన్లో పడేశారు. ఇదిగో దూత వచ్చి వారి నోరును మూసిందంట చేత్తో పట్టుకొని. వారి నోరు మూసేసినప్పుడు ఇదిగో ఆ సింహాలు నోర్లు తెరవకోకుండా ముయ్యబడ్డాయి. ఈరోజు నీ జీవితంలో మేలులు జరగలేదా? ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నావా? ఈరోజు శాపభరితమైనటువంటి ఆ జీవితం బ్రతుకుతున్నావేమో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నానా ఎంత కాలమని దేవునికి దూరం అయిపోతావు? రా, నాతో పాటు రా. నువ్వు యెహోవా చేతిలో బలమైనటువంటి సాధకముగా వాడబడాలి. యవ్వన కాలం అంతా పోగొట్టుకోకు, నువ్వు దేవుని చేతిలో ఉండు. యవ్వన కాలంలో దేవుని చేతిలో ఉండు. దేవుని చేతిలో ఉంటే చాలు, దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు అట్లా.
దేవుడి చేతులతో ఎత్తి పట్టుకుంటాడు. నీ పాదములకు దుమ్మంటకుండా, నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు నిన్ను అలాగ ఎత్తి పట్టుకుంటాడు. ఇంతవరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నావా? ఆశీర్వాదం. దేవుని చేతిలో పడితే శాపం. దేవుని చేతిలో పడితే శాపం. దేవుని చేతిలో నువ్వు ఉన్న, దేవుని యొక్క చేతిలో నువ్వు ఉంటే నీకున్న రోగాన్ని దేవుడు తీసేస్తాడు. అదే దేవుని చేతిలో పడితే లేనిపోని రోగాలు నీ వెంట తగులుతాయి. జీవము కలిగిన దేవుని చేతిలో నువ్వు ఉంటే నీ గర్భఫలాలు తెరవబడతాయి. జీవము కలిగిన దేవుని చేతిలో పడితే మూయబడతాయి, నీ గర్భఫలాలు మూయబడతాయి. వాక్యం అంటుంది, నానా నీవు జీవము కలిగిన దేవుని చేతిలో ఉండాలి. మరొక మాటను కూడా చూద్దాం. 95వ సంకీర్తన 4వ మాటను చదువుతున్నాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు, భూమి ఆకాశ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. ఇదిగో పర్వత శిఖరం ఆయనవే. చూడండి, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. భూమి ఆయన చేతిలో, అగాధ స్థలం అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తిప్పితే ఏమైపోద్ది ఒకసారి ఆలోచన చేయండి. ఆయన తిప్పితే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు గనక ఒక్కసారి తిప్పేశాడా నీ జీవితం స్మాష్, నీ జీవితం అయిపోద్ది. నువ్వేం చేసుకోలేవు, నువ్వు ఏ పని చేయలేవు. ఒక్కోసారి దేవుడు పని అంటే తెలుసా, దేవుడు మరణాన్ని తప్పిస్తాడండి. దేవుడు మరణాన్ని తప్పిస్తాడు. హిజ్కియా ఆ గోడ తట్టు తిరిగి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేసి అడిగాడో దేవుడు అట్లనే మేలు చేశాడండి. అలాగే మేలు చేశాడండి. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు. తాకాడు దేవుడు అట్లా. ఆయన చేతులు, అందుకే వాక్యం అంటుంది, ఆయన చేతులు గాయపరుచును, ఆయన చేతులే స్వస్థపరచును. స్వస్థపరచు యెహోవా ఆయనే కదా. ఆయన చేతులు గాయం చేస్తాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఈరోజు గాయాలతో ఉన్నావా, స్వస్థత లేకున్నావా, ఆయన చెయ్యి తగిలితే చాలు నీకున్న కుష్ఠరోగం పోతుంది. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టు నాయనా, నన్ను తగులు ప్రభువా అంటే వెంటనే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ఆయన చెయ్యి ఎప్పుడైతే ఆయన్ను తగిలిందో వెంటనే ఆయనకున్న కుష్ఠరోగం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతులు అంత గొప్పవి. ఆయన చేతులు అంతగా నిన్ను స్వస్థపరుస్తాయి. ఈరోజు అలాంటి చేతులకు మేకులు దిగబడ్డాయి. కారణం ఏంటంటే నిన్ను బట్టి, నన్ను బట్టే, మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన దుర్మార్గమైన నీచమైన క్రియలను బట్టి ఈరోజు దేవాది దేవుడు మన విషయంలో ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదన పొందుతున్నాడు ప్రియమైన బిడ్డలారా. కానీ దేవుడు ఎంత చేతులు చాచి పిలుస్తున్నాడు తెలుసా, రండి రండి, నేనే నిన్ను తప్పిస్తాను, నేనే నిన్ను రప్పిస్తాను, నేనే, ఇదంతా నా చేతి పనులే. భూమిని కలగజేసింది నేనే, నా చేతులే నిన్ను నిర్మించింది. మర్చిపోయావా? దేవుడే తన చేతులతో మనం నిర్మించాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు రూపించింది ఎవరు, నిర్మించింది ఎవరు? దేవుడే. ఆ చేతులతోని దేవుడు నిన్ను నిర్మించాడు, ఆ చేతులతో నిన్ను తయారు చేశాడు. కానీ అదే చేతులతో నేను నిన్ను నరకానికి తొయ్యాలని బాధపడుతున్నాడు. ఎందుకు తెలుసా? నా చేతులే నిన్ను స్వస్థపరిచాయి, నా చేతులే. అందుకే చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8 గల మాట, యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. మేమందరం ఎవరి పని? దేవుని చేతి పని. దేవుడి నిర్మాణం ఎంత గొప్పదో చూడండి. దేవుని నిర్మాణం ఎంత గొప్పదో. ఈరోజు మనం చూసే కళ్ళు, మాట్లాడే మాట, చూసే చూపు, చేసిన కాళ్ళు చేతులు, ఇదిగో లోపల ఉన్న అవయవ నిర్మాణం అంతా ఎవరి చేతి పని అంటే దేవుని చేతి పని. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, డబ్బున్న వాళ్ళు, ఏమని తెలుసా, నా చేతికి గనక నువ్వు చిక్కావా అయిపోయినావు చూసుకో అంటుంటారు కదా మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు. నా చేతిలో వాడు తప్పించుకున్నాడండి, ఒక్కసారి గనక నా చేతికి చిక్కింటే వాని బ్రతుకు ఏమైదో, తప్పించుకున్నాడు. నెక్స్ట్ టైం నా చేతిలో చిక్కకపోడా, చిక్కితే నేను నా కథ ఏంటో చూపిస్తా అంటాడు కదా. ఒక మనిషివి మరో మనిషికే నువ్వు కథ చూపించేవాడివి కదా, నా కథ ఏందో చూపిస్తా, నా బలం ఏంటో చూపిస్తా అంటే నా చేతికి చిక్కలేదు వాడు, అంతే. నా చేతికి చిక్కలేదంటున్నావు. కానీ ఈరోజు నీవు నేను మనమందరం ఎవరి చేతి పని అయి ఉన్నామంటే దేవుని చేతి పని అయి ఉన్నాం. మనమందరము దేవుని చేతిలో ఉన్నాం.
కాబట్టి దేవుని చేతిలో ఉన్నటువంటి మనం, దేవుడు అలా మొత్తాడు అనుకో, ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? దేవుడు గనక ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఆ పాదపీఠం దగ్గర ఆయన పాదం అట్లా కదిలిందంటే నీ ఇండ్లు ఏమైపోద్ది, నీ వ్యాపారం ఏమైపోద్ది, నీ కుటుంబం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేసావా? మనమందరము ఆయన చేతి పనివారమై ఉన్నాం. అయ్యా, నువ్వు నిర్మించిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగు. అవునయ్యా, దావీదు భక్తుడు అంటుండే, అయ్యా నువ్వు నిర్మించిన రీతి చూస్తే నాకు భయం పుడుతుంది. ఎందుకంటే నీ చేతులు స్వస్థపరిచే చేతులు, నీ చేతులు గాయమును ముట్టి స్వస్థపరిచే చేతులు. ఆ చేతులతో, ఏ చేతులతో దేవుడు మనల్ని తయారు చేశాడో అదే చేతులకు మనం చేసిన చేతులారా ఆ ఏదెను తోటలో తెంచి తిన్న ఈ చేతులతో తిన్న ఈ పండును బట్టి ఈ చేతులు గాయపరచబడ్డాయి. ఆ చేతులకు మేకులు కొట్టబడ్డాయి. కారణం ఏంటంటే ఆయన చేతులు ఇప్పుడు కూడా చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా రండి నా యొద్దకు రండి, నా కౌగిలో మిమ్మల్ని భద్రపరచెదను, నా అరచేతి నీడలో మిమ్మల్ని చెక్కుకున్నాను. చూసావా, నా చేతి నీడలో మిమ్మల్ని చెక్కున్నాను. దేవుడు అంత ప్రేమ చూపిస్తున్నాడండి. ఈరోజు నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క నిర్మాణమై ఉన్నాం. అందుకే వాక్యం అంటుంది 147వ సంకీర్తన 2వ మాటలు గమనిస్తే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిపోయిందా, దేవుడు బాగు చేసేవాడై ఉన్నాడు. నీ ఆరోగ్యం చెడిపోయిందా, దేవుడు స్వస్థపరిచి, ఎక్కడెక్కడ నీకు బలహీనత ఉందో ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న తల్లి, ఇదిగో చివరి ప్రార్థన విశ్వాసం ఉంచి నీ చేతులు గనక ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ పెట్టుకో. నా దేవుడే నిన్ను తాకి స్వస్థపరిచి విడుదల అనుగ్రహించేవాడై ఉన్నాడు. మోషే, నీ చెయ్యిని చీచి ఇక్కడ లోపల దాచిపెట్టుకొని చెప్పినప్పుడు చెయ్యి అంత కుష్ఠరోగం ఇచ్చినట్టింది. తర్వాత అదే చెయ్యి మరలా బాగు అయిపోయింది. అదే చెయ్యి బాగైంది. ఇదిగో యేసయ్య బ్రతుకున్నప్పుడు, ఈ లోకంలో సంచరించినప్పుడు ఎవరెవరైతే తన బిడ్డలందరూ యేసయ్య దగ్గరికి వచ్చారో ఆయన చేతులు చాచి ఒక్కొక్కరిని ముట్టి తాకి స్వస్థపరిచాడు. ఇదే దేవుడు ఇదే చేతులతో, ఇదిగో ఆకాశం వైపు చేతులైతే 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టినప్పుడు 12 గంపలు ఎత్తారు. అయితే ఆయన సిలువలో దాహమని కేకలు వేసి అడిగాడు. దాహం అని అడిగాడు. చేదు చెరకనిచ్చింది ఈ పాపిష్టి లోకం. ఆకలి తీర్చాడు. బండ నుండి నీళ్ళు ఇచ్చినటువంటి ఆ దేవునికి నీళ్లు లేవు. ఆహారం ఎడని ఆయనకు ఆకలి అవుతుంది. చేతులతో నిర్మించినటువంటి ఆ దేవునికి ఆ చేతిలో మేకులు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి, మన చేసే క్రియలను బట్టి, మన చేసే దుర్మార్గమైనటువంటి స్వక్రియలమైన బట్టి. ఎప్పుడైనా మారు మనసు పొందుకోవా? ఎప్పుడైనా నీ పాపాన్ని విడిచిపెట్టవా? ఎప్పుడైనా దేవుని కొరకు నువ్వు బ్రతకవా? ఎంతకాలమని దేవునికి అవిధేయతగా బ్రతుకుతావు? ఎంతకాలమని దేవుని సన్నిధిలో దుర్మార్గంగా ప్రవర్తిస్తావు? చూడు, దేవుని పని అయి ఆకాశము నా చేతి పని, భూమి నా చేతి పని అంటున్నాడు. మరొక మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15 గల మాటను మనం చదువుదాం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇజ్రాయేలు సృష్టికర్తగు నేనే మీకు రాజును. దేవుడే మనకు రాజు అయి ఉన్నాడు. దేవుడే మనకు రాజు. ఇజ్రాయేలు సృష్టికర్త అయినటువంటి దేవుడే మనకు రాజు. ఆయనే మనల్ని నిర్మించాడు. ఈ సృష్టి యావత్తు అన్నీ కలుగునుగాక అంటే కలిగాయి. ఒక్క మానవుని దగ్గరికి వచ్చినప్పుడు తన జిగట మన్ను ద్వారా, నేల మట్టి ద్వారా నరుని నిర్మించాడు. ఆయన నిర్మాణకారుడు, ఆయన శిల్పకారుడై ఉన్నాడు. ఈ సృష్టిని నిర్మించి ఈరోజు నీకు నాకు ఈ స్థితిని ఇచ్చాడంటే కారణం దేవుడే. దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుని చేతిలో మనం వాడబడాలి. దేవుని చేతిలో మనం ఒక పనివారిగా ఉండాలి. ఈరోజు దేవుని చేతిలో నీవు ఉన్నావా? లేదా దీవము కలిగిన దేవుని చేతిలో పడతావా? పడిపోయావా? ఇబ్బంది. పడితే చాలా ఇబ్బంది. పడినటువంటి వాడు ఫరో ఉన్నాడు. పడినటువంటి వాడు హేరోదు ఉన్నాడు. పురుగులు గక్కి తెచ్చాడు. యూదా ఇస్కారియోతు దేవుని చేతి నుండి తప్పించుకున్నాడు. పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉంటే నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ బిడ్డలు అందరూ హ్యాపీగా బ్రతుకుతారు. లేదా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. చూడండి, మరొక మాటను కూడా గమనిద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9 గల మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, మట్టికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వారికి శ్రమ, జిగట మన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా?
వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పుదగునా. చూడండి, మట్టి కుండ పెంకులతో ఒక పెంకు వచ్చి అంటుందంట, నన్ను ఎందుకు సృజించావు అని. ఈరోజు చాలామంది అంటారు, ప్రభువా నన్ను ఎందుకు సృజించావు, ఎందుకు నన్ను తయారు చేసావు నీ చేతులతో, నాకేమవసరం, నేను కలగజేయమన్నానా, నన్ను ఈ లోకంలో తీసుకురమ్మని నేను అడిగానా, నా కోసం ఏమైనా ప్రాణం పెట్టమని నేను అడిగానా, నువ్వే చేశావు, నువ్వే చంపుతున్నావు, ఏంటి ప్రభువా నువ్వు చేసేదని ఎంతోమంది ప్రభుని నిందించేవారు. మట్టి కుండ అంటదంట, ఎందుకు నువ్వు నన్ను తయారు చేసావు, ఎందుకు నన్ను తయారు చేసావని ఆ మట్టి జిగట మన్ను ఆ తయారు చేసిన కుమ్మరిని అంటదంట. ఈరోజు పిల్లలను పెంచి చేస్తే వారు ఈరోజు దేవుని మీదకి ఏం చేస్తున్నారంటే తిరగబడేవారిగా ఉన్నారు. కుమ్మరి ఒక పాత్ర విడిపోతే, ఇదిగో మట్టి పడిపోతే ఆ మట్టిని మరలా చేసి ఒక మంచి ఆకారంలో దాన్ని తయారు చేసి ఇదిగో తన పిల్లలకు ఒక మంచి రూపంలో దేవుడు తయారు చేస్తున్నాడు. ఈరోజు నువ్వు జీవము కలిగిన దేవుని చేతిలో ఉండు. అపవాది చేతులు అపవాది చేతులు పడితే ఇదిగో అనేక మంది నాశనం అయిపోయారు. బుద్ధి లేని కన్యకల వలె అపవాది చేతులు పడిపోకండి, జీవము కలిగిన దేవుని చేతిలో ఉండండి. ఆయన చేతి గనక నువ్వు చేయి చాచి పట్టుకుంటే ఆయన నడిపిస్తాడు, అద్దరికి నడిపిస్తాడు, ఆయన మాట ఇచ్చి మాట తప్పువాడు కాదు. అబ్రహామా నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు, దేవుడు దీవించాడు. అబ్రహామా నేను నిన్ను దీవిస్తానన్నాడు, దేవుడు దీవించాడు. అబ్రహామా రా, నేను చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాను రా అని చెప్పాడు, దేవుడు ఇదిగో అబ్రహామును ఆశీర్వదించాడు. పేతురు నడుస్తున్నాడు, పేతురు రా అని చెప్పగానే పేతురు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే పేతురు మునిగిపోయాడో చెయ్యి చాచి ఆ చెయ్యి పట్టుకొని ఆ పడిపోయినటువంటి పేతురును పైకి లేవనెత్తాడు. చూడండి, ఎంతోమంది పడిపోయిన వారందరినీ లేవనెత్తాడు. ఆయన చెయ్యి ఇచ్చి పైకి లేవనెత్తాడు. ఈరోజు తన పిల్లలందరినీ పరలోక రాజ్యంలోకి చేర్చుకోవాలని దేవుడే తన చెయ్యిని చాచి పిలుస్తున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి, వస్తావా ప్రభు సన్నిధిలోకి? కళ్ళు లేనటువంటి వారికి ఆయన తన చెయ్యిని చాచి వారిని ముట్టి తాకి స్వస్థపరిచి వారిని పంపిస్తూ వచ్చాడు. కళ్ళు తెరిపించి పంపించాడు. చిన్నదానా నిద్రించుచున్నావా, లే అని చెప్పగానే ఆ చిన్నది లేచింది. ఎంతోమంది రోగంతో, ఎంతోమంది జబ్బులతో ఉన్నవారిని ఆయన చేతులు తాకి స్వస్థపరిచాయి. ఆయన ఆకలి కొంటే అన్నం పెట్టలేదు, దాహం అంటే చేదు చిరకనిచ్చింది. ఆయన చేతులతో ఈరోజు మనల్ని నిర్మిస్తే మనమే తిరిగి ప్రశ్నిస్తున్నాం, ఏమి నన్ను నిర్మించమని నేను అడిగానా, నన్ను ఈ లోకంలో తీసుకురమని నేను అడిగాను. ఒక ఆయన అంటున్నాడు, ఏమని తెలుసా, ఇదిగో కలగజేసేది ఆయనే, చంపేది ఆయనైనా. అవును, దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ పాపములో అపరాధములో ఉండమని దేవుడు మనల్ని పుట్టించలేదండి. మనుషులు వివిధ రకాలైనటువంటి తంత్రాలతో మంత్రాలతో ఇదిగో లోకంలో పడిపోయి దేవుని విడిచిపెట్టాడు, పాపంలో పడిపోయాడు. ఆకాశం చూడు, భూమి చూడు, ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టి అంతా కలుగునుగాక అంటే కలిగింది, కానీ ఈ అవయవ నిర్మాణంలో ఉన్నటువంటి ఏ ఒక్కటైనా ఏ మానవుడైనా తయారు చేయగలడా? తయారు చేయలేడు. కారణం ఏంటి తెలుసా? దీని నిర్మాణకర్త ఈ లోకంలో లేడు, పరలోకములో ఉన్నాడు. ఆయనే అక్కడ నుండి మనల్ని తయారు చేశాడు. ఈ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ లోపల అవయవాలు చెడిపోయినాయా? రోగం ముదిరిపోయిందా? జబ్బు తగ్గలేదా? ఆ దేవుడే తగలాలా, ఆ దేవుడే నిన్ను స్వస్థపరచాలా, ఆ దేవుడి చేతిలోనే నువ్వు ఉండాలా, అప్పుడే నీకు దీవెన. జీవం కలిగిన దేవుని చేతిలో ఫరో పడ్డాడు. ఫరో గతి ఏమైపోయింది? రాజైన నెబుకద్నెజరు ఏమైపోయాడు? ఏ గతి పట్టింది? జీవము కలిగిన దేవుని చేతిలో పడినటువంటి వారందరూ తెలుసా, దేవునికి వ్యతిరేకించినటువంటి వారే. అమాలీకులు ఏమైపోయారు? ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. గెహాజీ ఏమైపోయాడు? దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా రోగాల పాలైపోయారు, జబ్బుల పాలైపోయారు. సౌలు దేవుని చేతిలో నుండి పక్కకు పోయాడు. ఏ దేవుడైతే ఆయన అభిషేకించి అనాయింటింగ్ చేసి రాజుగా నిలబెట్టాడో అదే రాజు దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని దేవుడు చెప్పిన పని చేయక వేరొక పని చేసి ఆ రాజు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రాజ్యాన్ని, ఆ రాజు సింహాసనాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నువ్వేమైపోయావు? దేవుడు మొత్తినప్పుడు ఏ ఒక్కరూ బాగుపడలేదండి, ఏ ఒక్కరూ బాగుపడలేదు. ఈరోజు నువ్వు బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని చేతిలో ఉండాలి, దేవుని యొక్క రెక్కల కింద ఉండాలి. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలనంట దేవుడు ఎలా కాపాడాడంటే, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్టు దేవుడు కాపాడాడట. వారి బట్టలు మాసిపోలేదు, వారికి ఎప్పుడు కూడా వారి చెప్పులు వారు కూడా అలిగిపోలేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడుగా ఉండి లక్షల జనాంగాన్ని దేవుడు నడిపించాడు.
ఇంత నడిపిస్తే అరణ్యములో వారు దేవుని మీదికి తిరగబడతారండి. దేవుడు ఏదైనా ఓర్చుకుంటాడేమో కానీ విగ్రహారాధన ఓర్చుకోలేడు. ఆ దూడను చేసుకొని ఆ దూడ చుట్టూ తిరిగి, అయ్యో భయంకరమైన పాపం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసావా? వారు ఎవరి చేతిలో పడ్డారంటే జీవము కలిగిన దేవుని చేతిలో. అక్కడ ఏమైపోయిందంటే ఆ అగ్ని గంధక మంటలతో మండిపోయి ప్రతి ఒక్కరు దహనమైపోయారు, కాలిపోయి బూడిదైపోయారు. ఈరోజు నీ స్థితి, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. పడిపోయావా? నెమ్మది లేదా? మనశ్శాంతి లేదా? మనుషుల చేతికి చిక్కి 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 నాశనమేమో. ఈరోజు నీ జీవితం దేవుని చేతిలో పెట్టు. దేవుని చేతిలో గనక నీ జీవితం పెట్టగలిగితే, ప్రభువా నన్ను అద్దరికి చేర్చు ప్రభువా, నీ చెయ్యి చాచి ప్రభు దగ్గర అడిగితే ఆయన నీ చెయ్యిని పట్టుకొని నిన్ను అద్దరికి చేరుస్తాడు. పేతురును బండ మీద నిలబెట్టినట్టుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇదిగో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా స్వస్థపరిచి మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడో, దేవుడు కూడా నీకు మంచి ఆయుష్కాలం ఇస్తాడు. దేవుని చేతిలో ఉంటావా? దేవుడు నీ కొరకే కలవరిశిలలో తన 2 చేతులు చాచి మేకులు కొట్టించుకున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నేను అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ఒక గుర్తు. ఇదిగో తోమ అంటున్నాడు, ఆయన చేతి వ్రేలల్లో ఇదిగో నా వేలు పెడితే కానీ నేను ఆయన నమ్మనంటే ప్రభు వచ్చి, తోమ ఎందుకు నాయన అలా అంటావు? చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. చూడుము నా అరచేతులలో ఇదిగో చూడని చెప్పి చెయ్యి చాచి మరి చూపించాడు. ఆయన చెయ్యి బాహుబలం ఉన్నది. ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు బాగు చేసే చేతులు, అదే చేతులు కీడుని చేసే చేతులు. ఆ చేతులు నీ మీద ఉండకుండా చూసుకో. జీవమ్మ కలిగిన దేవుని చేతిలో పడటం భయంకరం. పడ్డావా ఇబ్బంది పడతావు, పడ్డావా భయంకరంగా. ఆ బండ ఇదిగో నిన్ను నిలబెడతది. అదే బండ మీద పడినవాడు తునాతునకలైపోతాడు. నువ్వు పడతావా ఉంటావా నీ చేతిలోనే ఉంది. ఆ చేతి నీడలో నువ్వు గనక ఉంటే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు. అటు కృప దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిన దేవా, ఇంతవరకు నీ బిడ్డలు నీ వర్తమానం వింటూ వచ్చారు నాయన. వారు ఇదిగో తండ్రి లోకంలో ఉన్నటువంటి వారి చేతిలో ఉండాలని ఆశపడుతున్నారో లేకపోతే దేవుని చేతిలో ఉండాలని ఆశపడుతున్నారో మాకు తెలియదు నాయన. రాజా, ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, కానీ నీ చేతికి మేము చిక్కం. ఇదిగో నువ్వు పెట్టినటువంటి ఆ బంగారు ప్రతిభకు మేము మొక్కమని యథార్థంగా బ్రతికినటువంటి షడ్రకు మేషకు అబేదగోల వలె రోసం కలిగినటువంటి వారు కావాలైనా. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని నిర్మించినటువంటి దేవుడవు నాయన. నువ్వు నిర్మించిన దేవుడు. నీ చేతులే స్వస్థపరిచే చేతులు, నీ చేతులే మమ్మల్ని తండ్రి మొత్తే చేతులు. మమ్మల్ని మొత్తకు ప్రభువా, ఇంతవరకు చాలు తండ్రి. పడిపోయిన స్థితి మాదినైనా మమ్మల్ని అద్దరికి చేర్చు ప్రభువా అని వేడుకుంటున్నాం. ఎవరెవరి చేతులు బలహీనంగా ఉన్నాయి ఎవరిని బలపరుచునైనా అయ్యా, నీ చేతులతో గర్భఫలాలు తెరవడినైనా, ఈ చేతులతో తండ్రి దేవా రోగాలతో మంచాన పడి వింటున్నారేమోనైనా వారిని తాకండి నాయన. ఈ చేతులతో పడిపోయినటువంటి వారి కుటుంబాలను పైకి లేవనెత్తునైనా, శత్రువుల చేతులుండి తప్పించునైనా. సౌలును తప్పించినట్టుగా మమ్మల్ని కూడా తప్పించమని, శత్రుల బాల నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ, ఇదిగో తండ్రి ఎందరైతే పరిచయ ద్వారా గుప్పిలిపుతున్నారో అయ్యా, అప్పుడిప్పుడం ఇస్తాములే చూద్దాములే అనే ఆలోచన కాక అయ్యా, వారు ఎవరైతే ప్రేరేపించబడి ఇస్తున్నారో వారి చిన్నదైనా పెద్దదైనా సరే తండ్రి, నీ పరలోకంలోని నీ చెయ్యి వారి మీద ఉంచి వారి హస్తాలను ఆశీర్వదించమని, వారి కష్టార్జితంను దీవించమని వేడుకుంటూ తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో గొప్ప మేలు జరిగించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.